అధికార పార్టీలు మామూలుగానే అన్ని ముచ్చట్లల్లో జోరు చూపిస్తుంటారు, అది కామన్ ముచ్చటే. కానీ ఇప్పుడు ఏపీలా పంక పార్టీలు సుతా జోరు పెంచుతాండ్రు. ఎక్కడ సందు దొరికితే అక్కడ సర్కార్ను ఇరుకున పెట్టే ఇగరం చేస్తాండ్లు. ఇట్లనే మాజీ సీఎం జగన్ సారు మంగళాడన్నాడు పర్వ ప్రమాద బాధితుల్ని పరామర్శ చేసిండు, తెలుసు కదా. అగో గా ముచ్చటిట్లా మరిచినమో లేదో మళ్ళొక అడిగి పోయిండు. ఇక చూడుండ్రి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు బుధవారం నాడు భీమవరం పోయిండు. ఈ నడుమ ఆక్వా రైతులు పంటకు గిట్టుబాటు అయితలేదు, ఫీడ్ ధరలు పెంచిర్రు అని లొల్లి చేసినుండే కదా. ఒక ముచ్చట్ల రైతులను కలిసి ధైర్యం చెప్పిండు సారు. మొదలు కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ సారు ఫోటోకు నివాళులర్పించిన జగన్ సారు అటెనక సీదా సర్కార్కే సూటి పెట్టిండు. ఇప్పటి సర్కారు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఆక్వా రైతులకు అందించే సీడు ఫీడు పంట కొనుగోలు ఎండ్ల చూసినా సూత అంత సిండికేట్ వ్యవహారమే ఉంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంటేస్తే చేపల ధరలు దడేలు మన కింద పడేస్తున్నారు. ఇక రైతులు ఎట్లా బతికేదని కోపానికి వచ్చిండు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ గిట్లా అన్ని వాళ్లే నిర్ణయిస్తే ఇక రైతుల పరిస్థితి ఏందని ఎత్తిపొడిచిండు. అట్టనే ఇప్పటి సర్కారు మేనిఫెస్టో ముంగటేసుకున్న జగన్ సారు ఆక్వా రంగానికి అంతా అన్యాయమే చేసిరని గర్వమైండు. 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తామన్నారు, అదేడవాయే. ఉచిత కరెంట్ అన్నారు, అదేడవాయే. ట్రాన్స్ఫారం ధరలు తగ్గిస్తామన్నారు, అదేడవాయే. అని గిట్లా అన్ని ముచ్చట్లు అరుచుకుంటూ వరుస పెట్టి ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఈ కాంచి సర్కారు చేస్తున్న అన్యాయం మీద ఊకునే ముచ్చటే లేదు. ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు గడిగి పారేస్తాం. అవసరమైతే రాష్ట్రం మొత్తం జంగు లేపైనా రైతులకు అండగా ఉంటామని మాటిచ్చిండు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఒక్క ఆక్వా రైతులే కాదు, పొగాకు రైతుల ముచ్చట సుధా గట్టలే ఉన్నది. 2 ఏళ్ల సంధి గిట్టుబాటు ధర లేక వాళ్ళు సుధా చాలా అవస్థలు పడుతుర్రు. కాబట్టి మీ కష్టాలన్నీ నాకు తెలుసు, మీకు నేనున్నా. ఇంకో 3 ఏళ్లు ఎట్లనో కట్ల కళ్ళు మూసుకొని భరించుర్రి. మన సర్కారు వస్తుంది, ఈ సిండికేట్ ను తమాం లేకుండా చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. ధరలు తగ్గించినట్టే తగ్గించి మళ్ళా పెంచరు. గిట్ల దోసుకుంటారు అని గర్వమైండు సర్కారు మీద. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. అదన్నట్లు ఇదంతా చూస్తుంటే కొట్టింది 100 కొరడా దెబ్బలు కాదు, 98 కొరడా దెబ్బలు అన్నట్టు మాత్రమే ఉన్నది అని సురుకులు పెట్టిండు జగన్ సారు. మొత్తానికి రాబోయే పంకపాటి ఏలుబడిలా బరాబర్ న్యాయం చేస్తాం రైతులకు, ఎసుంటి రంది పడొద్దని పూసగుచ్చిండు. మరి సారు ముచ్చట్లకు అటు అధికార పార్టీలు ఏం సమాధానం ఇస్తారో ఏమో చూడాలిగా.